ఆహా చూడురి రిసెప్షన్లో పెళ్లి పిల్లగాడు కూర్చున్నట్టే ఎట్లా కూర్చున్నాడు వద్దరా. సిగ్గు తప్పిన పని చేసి సిగ్గుపడితే ఎట్లన్నా నెత్తి మీదకెత్తు. మీ ఇంట్లోంతా గర్వపడే పని చేసి మళ్ళా నెత్తిని నేలకేసుకుంటావు రమేష్ అన్న. ఇది పద్ధతేనా? ఆయ్ నీ ముఖార విందాన్ని అందరు చూసి తరించాలి కదా. సార్ ఎవరనుకుంటారు? సంగారెడ్డి జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ. రేషన్ బియ్యం తరలిస్తున్నారన్న కేసులో లారీ ఓనర్ పేరు తప్పించేందుకు 30,000 డిమాండ్ చేసిండట. అంత ఇచ్చుకోలేని బాంచనంటే సరే పో బతుకు అని దయదలిసి 20,000 ఒప్పుకున్నాడట. చూడురి ఎస్ఐ రమేష్ అన్నది ఎంత పెద్ద జాలిగుండెనో. అయినా కూడా ఆ 20,000 కూడా ఈ రమేష్ అన్నకి ఇయ్య మనసొప్పలేదట ఆ లారీ ఓనర్ అన్నకు. ఇక ఏసీ బోలకు ఫోన్ చేసి ఫిర్యాదు ఇచ్చిండు. వాళ్ళు స్కెచ్ చేసి 20,000 ఉచ్చుకున్న ఎస్ఐ రమేష్ అన్నను ఎర్ర చేతులతోటి పట్టుకున్నారు. ఇట్లా పాపం రమేష్ అన్న 20,000 వస్తాయని ఏం కమిట్మెంట్ పెట్టుకున్నాడో ఏందోపో. న్యూ ఇయర్ రోజు కూడా బాగానే జేబులు నింపుకున్నట్టున్నాడు. కానీ తెల్లారి కలెక్షన్ వస్తుంది అనుకుంటే ఇట్లా అవుతుందని అసలే ఊహించున్నాడు. అన్నకు హ్యాపీ న్యూ ఇయర్ లేకుండా అయిపోయింది కదా. ఏముందన్న మా అంటే వారం 10 రోజులు అంతే కదా, మళ్ళీ డ్యూటీకి ఎక్కి కంటిన్యూ చేసుకోవచ్చు. అప్పటిదాకా కలెక్షన్కు కొద్దిగా ఇబ్బంది అవుతుంది అనుకో రాదు, అడ్జస్ట్ చేసుకో సరేనా.